సంఖ్యాకాండం 21వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గంలో వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదురాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలం చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా, ఇశ్రాయేలీలు వారిని వారి పట్టణములను నిర్మూలన చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడింది. వారు ఎదోము దేశమును చుట్టిపోవన్నని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేస్తిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతి వాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తరువాత ఇశ్రాయేలీలు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయో అబారీము నొద్ద దిగిరి. అక్కడి నుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. అక్కడి నుండి వారు సాగి అమ్మోరీయుల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమ్మోరీయులకును మధ్య నుండు మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోన్లో పడు ఏరులను 6 దేశ నివాస స్థలములకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనేనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములలో రాయబడి ఉన్నది. అక్కడి నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ళిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలికలు దాని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. వారు అరణ్యం నుండి మత్తాను నుండి నహాలియేలుకును, నహాలియేలు నుండి బామోతుకును, మోయాబు దేశమంద లోయలోనున్న బామేతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్కా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీలు అమోరీల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగుము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోవుదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసెను. ఇశ్రాయేలీయులు వాని కత్తివాత హతము చేసి వాని దేశంను అర్నోను మొదలుకొని యొబ్బోకు వరకు అనగా అమ్మోనీల దేశం వరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీల పొలిమేర దుర్గమయమైనది. అయినను ఇశ్రాయేలీలు ఆ పట్టణములన్నింటినీ పట్టుకొనిరి. ఇశ్రాయేలీలు అమ్మోరీల పట్టణములన్నింటిలోనూ హెబ్షోనులోను దాని పల్లెలన్నింటిలోనూ దిగిరి. హెబ్షోను అమ్మోరీల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనేను. కాబట్టి సామెతలు పలుకు కవులిట్లు చెప్పుదురు. హెబ్షోనుకు రండి, సీహోను పట్టణము కట్టవలెను, దాన్ని స్థాపింపవలెను. హెబ్షోను నుండి అగ్ని బయలు వెళ్ళెను, సీహోను పట్టణం నుండి జ్వాలలు బయలు వెళ్ళెను. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు, నీకు శ్రమ. కేమోషు జనులారా, మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమ్మోరీల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు హెబ్షోను నశించెను. నోఫహు వరకు దాని పాడు చేస్తిమి.
అగ్నివలను మేధాబా వరకు పాడు చేస్తిమి. అట్లు ఇశ్రాయేలీలు అమ్మోరీల దేశంలో దిగిరి. మరియు యాజేరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశం చేసుకొని అక్కడనున్న అమ్మోరీలను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గంగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో యుద్ధం చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము. నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని నీవు హెబ్షోనులో నివసించిన అమ్మోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి నీ చేయుదు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిరి.